బిగ్ బాస్కి సంబంధించి మళ్ళీ ఒక్కసారి బిగ్ బాస్కి గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్లో మీరు మనీ అనేది తీసుకున్నారు. సో మళ్ళీ మనీ మొన్ననే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసిన. ఇది ఎన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారో నాకు అర్థమైతలేదు. బిగ్ బాస్ అయిపోయి 2 years అయిపోయింది. ఓకే, మా మనీ నేను అమ్మ జీవితం సూట్ కేసు ఎందుకు తీసుకొచ్చినారా నాయన, నాకు అర్థం కాదు ఇప్పటికి. దానివల్ల మీకేమైనా నెగిటివ్ అంటే మీరు అనుకుంటున్నారా? మస్తు మంది అన్నారు, మస్తు మంచి పని చేసినావు నువ్వు, అది తీసుకురాకపోతే ఇప్పటికి నువ్వు సోయల్ అంటోడు గుర్తుండేటోడు కాదు. నేను గేమ్ చేంజర్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పుకుంటే డెఫినెట్లీ నేను ఒక గేమ్ చేంజర్ అనమాట ఆ టైంలో. అంటే ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్? మళ్ళీ సేమ్గా ఎందుకు మీరు అదే క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి ఇంటర్వ్యూలో? ఆడియన్స్ ఓట్స్ ఎక్కడ వృధా అయినా నాకు చెప్పండి. ఆడియన్స్ ఓట్స్ వృధా అయిపోతే నేను ఫినాలే వారికి రాలేను. ఫినాలేలో నన్ను చిరంజీవి సార్, నాకు సార్ అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఆడియన్స్ ఓట్స్ ఒకవేళ నేను వృధా చేసినట్లయితే నా సిస్టర్ మ్యారేజ్ అయ్యేది కాదు. ఆ డబ్బులు తీసుకొచ్చిన కదా, ఫినాలే వరకు వస్తేనే కానీ డబ్బులు తీసుకొచ్చి నా మిడ్లో ఇవ్వలేదు. అప్పటి వరకు ఉన్న మీకు కొంచెం నమ్మకం తగ్గిపోయింది. సరే, నేను ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉండేది ఉంటే అప్పుడు ఏం పరిస్థితి? నథింగ్, ఏమీ ఉండేది కాదు. మాకు అది ఎక్కువ, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి 25 లక్షలు ఎక్కువ, 2 కోట్ల లాగా. అరే మేము మిడిల్ క్లాస్, మీరు అట్లా మరి మీకు ఇప్పుడు ఒక 25 లక్షలు తీసుకొచ్చి ఇస్తాం, 50 లక్షలు నీ ఫ్రెండ్కి, ఒక 50 లక్షలు ప్రైజ్ మనీ, మీరిద్దరు కొట్లాడుకోండి ఎవరికి వెళ్తే వాళ్ళు, లేదా మీకు 25 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అంటే నువ్వు ఏం చేస్తావు? కొట్లాడతావా? 20 తీసుకుందాం అని చెప్పేసి అంటావా? డెఫినెట్లీ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కష్టాల్లో వచ్చినప్పుడు 10 మంది వచ్చి ఓదారుస్తారు తప్ప పైసల విషయంలో ఎవడొచ్చి కమెంట్లు పెట్టేటోడు అందరు వచ్చి పైసలు ఇయ్యరు. అది నేను నా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఒకరిని మోసం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, మన వల్ల ఒకరు డౌన్ అవ్వద్దు. అదే కాన్సెప్ట్తో ఉంటాను నేను. అది నేను నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని హర్ట్ చేయలేదు. చాలా విషయాలు నేను అసలు హర్ట్ చేయను ఎవరిని. నేను అందరితో క్లోజ్గా ఉంటాను, అందరితో కొన్ని కోపంగా మాట్లాడిన కూడా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. అది సో నేనైతే ఏం తప్పు అయితే చేయలే ఆ విషయంలో. అది ఓకే, అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. శ్రీహాన్ గారు కూడా మీలాగే సేమ్, అతని ఇష్టం, అది అతని లైఫ్, అతని ఇష్టము. ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకరాలే మీ ఇంట్లోకి వెళ్ళి. సో లైట్ తీసుకోండి, ఓట్స్ ఏం వృధా కాలేదు. ఆ 40 లక్షల వల్ల అతని లైఫ్ సెట్ అవుతుంది. ఓకేనా? అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకే, నార్మల్గా సోహెల్ అనే పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫేమస్ డైలాగ్, కథ వేరుంటుంది, ఎవరినైనా ఇచ్చి పడేస్తాడు. సో అలాంటి సోహెల్ ఎందుకు డిప్రెస్ అయ్యి సూసైడ్ వరకు కూడా వెళ్ళాలి? అది అయిపోయిందండి, బిఫోర్ బిగ్ బాస్ అయిపోయింది. అదేదో చేసేసిన అప్పుడు సినిమాలు లేక అప్పుడు ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లా అయిపోయింది. తర్వాత అందులోకి వెళ్ళి బయట పడ్డా అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గుడ్ నౌ. ఇప్పుడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా డిప్రెస్ అయ్యేంత సిచ్యువేషన్స్ ఉండవు. డిప్రెషన్లోకి వెళ్తా కానీ మరీ అంత పీక్స్కి వెళ్ళిపోను కదా, కొంచెం డల్ ఎవరైనా ఉంటుంది ఆ డల్. బట్ 99.9% నేను హ్యాపీ మూమెంట్లో ఉంటా, చూసుకోండి ఇది. మొత్తానికి చేతి నిండా సినిమాలు, మామూలుగా ఈ మాట అంటారు కాబట్టి చేతి నిండా ప్రాజెక్ట్స్తో బాగా వస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా రీసెంట్గా ఒక అవార్డ్స్లో కూడా మీ గురించి చెప్పారు. అక్కడ నేనే క్వశ్చన్ అడిగాను కాబట్టి, ఏమడిగారు? సో సోహెల్ గారి గురించి కొత్త మూవీ వస్తుంది కదా, ఆయనతో చేస్తున్నారు, సో సోహెల్ గారి గురించి చెప్పండి అంటే ఆయన చెప్పారు, హీస్ ఏ వెరీ టాలెంటెడ్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. సూపర్, హీఈస్ సో నైస్ అండ్ స్వీట్ పర్సన్. అంత సీనియర్ డైరెక్టర్ అయ్యి ఉండి కూడా నా ముందు కూడా మంచి స్టార్ అవుతాడు, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్, డ్యాన్సు, యాక్టింగ్, ఫైట్స్ ఇరగదీశాడు, అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాలాంటి కొత్త వాళ్ళకి అలాంటి సీనియర్ డైరెక్టర్స్ అలా అప్రిషియేట్ చేస్తుంటే సక్సెస్ వచ్చేసిందిరా అని చెప్పేసి అనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంకా అంతకుమించి మనకు లైఫ్లో ఏం కావాలి? ఎవ్రీ డైరెక్టర్, నేను చేస్తున్న ఇప్పుడు ప్రతి సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. సో క్యారెక్టర్ పరంగా కూడా అందరు దగ్గరగా చూసారు కాబట్టి అందరు నా గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. నేను అదే చెప్తున్నా, నేను మాట్లాడే విధానంలో నేను ఏదన్నా రఫ్గా ఉంటుందేమో, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది. నా ఫ్రెండ్స్ సర్కిల్, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ కొంచెం
ఫ్రెండ్స్ అట్లా ఆ మాట్లాడే విధానం అదంతా అరోగెంట్గా ఉంటుందేమో కొన్ని టైంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నా విషయానికి వచ్చేస్తే ఏ రోజు నేను నన్ను 10 మంది కలవడానికి వస్తే 10 మందిని కలిసి దగ్గర తీసుకుంటానే తప్ప ఏ రోజు ఇది చేయను నేను. సో అది కూడా నచ్చింది అందరికీ. సో అందుకే నా గురించి ఎవరైనా కూడా అంత పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అక్కడే సక్సెస్ అయినా వీళ్ళందరూ నా గురించి నెగిటివ్గా అనుకునే వాళ్ళకి వాళ్ళే ఆన్సర్స్. ఇంతమంది నా గురించి ఎందుకు చెప్తారు, మొన్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా నా గురించి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చూస్తున్నారు, 1 year నుంచి ట్రావెల్ అవుతున్నారు. నన్ను దూరం నుంచి చూసే వాళ్ళకి అందరికీ చేదుగానే కనిపిస్తాను నేను, కానీ దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళకి నేను తీయగా కనిపిస్తాను నేను. సో దూరంగా ఉన్న చేదు వాళ్ళు ఒక్కసారి దగ్గరకు వచ్చి నా దగ్గర వచ్చి కలవండి, డెఫినెట్లీ నేను తీయగానే కనిపిస్తాను. ఇప్పుడు దాంట్లో బాధ కనిపించిందా? నాకు అలా అనిపిస్తుంది. లేదు, చాలా ఆనందంగానే 0.5 స్టార్స్ 0.5 టమాటోస్ ఇచ్చాను. ఏండి మళ్ళీ పెళ్లి సినిమాకి వచ్చానండి. వచ్చాక ఎందుకు వచ్చానని అనిపించిందండి. ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే పాజిటివ్స్ ఎంత వెతికినా దొరకవండి. ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 టమాటోస్ అండి. అమ్మో 0.5? 0.5. యాక్చువల్లీ ఛత్రపతికి 0 ఇచ్చాను. ఇది రోజు రిబ్బన్ కట్ చేయించానని. అందుకు మీ అమ్మగారి గురించి అడుగుతున్నాను. మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి. సో మై మదర్, షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఏంటంటే షీ వర్క్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచే వర్క్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఆమె ఏంటంటే ఆమె ఎవ్రీ మిడిల్ క్లాస్ మదర్, మంచి చదువుకోలేడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఐ స్టడీడ్ వెల్ ఆల్సో. నేను ఎంఏ చదువుతున్నాను ఇప్పుడు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఐఎమ్ వెరీ, అంటే షీఈ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే ఆమెకి జుట్టు కట్ చేసుకోరా, అన్నం తిను, నువ్వు బక్కగా ఉన్నావు తిను, సరిగ్గా టైంకి తిను, జుట్టు కట్ చేసుకో, గడ్డం ట్రిమ్ చేయి, అది ఒకటే కంప్లైంట్. కానీ ఇంకోటి ఏంటంటే నా పాపులారిటీ ఆమెకి ఇష్టం, అంటే నన్ను చాలామంది గుర్తుపడతారు. అండ్ ఆమెకి ఎలా తెలిసిందంటే, ఆమె చూడదు నా మీమ్స్, వాళ్ళకి తెలియదు కదా, సినిమాలు అంటేనే తెలియదు వాళ్ళకి, సినిమాలు కూడా చూడరు. సో ఆమెకి ఎలా తెలుసు అంటే, మా పక్కింట్లో రెంట్కి ఉంటారు అనమాట, మా ఇంట్లో రెంట్కి ఉంటారు వాళ్ళు. ఒకసారి వచ్చి మా మమ్మీకి అడిగారు, మీ అబ్బాయితో ఫోటో కావాలి మాకు అని. మా మమ్మీ షాక్ అయింది, మా అబ్బాయితో ఫోటో ఎందుకంటే ఆయన వీడియోస్ చాలా పాపులర్, మేము ఫోటో దిగి మా ఫ్యామిలీ ఆయన వీడియోస్ చూస్తుంటాం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీలింగ్. సో మా మమ్మీకి కూడా నా పాపులారిటీ అలా తెలిసిందని, బికాస్ ఆఫ్ దీస్ ప్రూఫ్స్ అండ్ ఆల్. సో మా సిస్టర్ ఈజ్ అ డాక్టర్, ఆమె ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట. సో ఆమె కూడా చాలా వాళ్ళ ఫ్రెండ్స్, ఆమె వాట్సాప్ డిపి నాకు పెట్టింది అనమాట ఒకరోజు. నేను మా మదర్ ఆమె ఒక పెళ్ళి ఫంక్షన్లో ఫోటో వాట్సాప్ డిపి లాగా పెడితే, ఈయన 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 పక్కన నువ్వు దిగేంటి ఫోటో, ఈయన యూట్యూబర్గా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన మా అన్నయ్య అని చెప్పి ఆమె గ్రేట్గా చెప్పుకుంటుంటుంది అనమాట. ఫ్యామిలీ హ్యాపీ, అందరూ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. మమ్మీ కూడా ఒక హెయిర్ కట్ గురించి చెప్తారు. ఆబ్వియస్లీ ప్రతి మదర్ హెయిర్ కట్, లేకపోతే బక్కగా అయిపోయావు, లేకపోతే బక్కగా ఉన్నావు, తిను బాగా తిను, వాటి గురించి ఫీల్ అవుతారు కదా. మా మదర్ కూడా అలానే ఫీల్ అవుతారు అంతే. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ షీఈ్ హ్యాపీ. ఎక్కువగా మీరు వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నారా? స్పూఫ్ అది స్పూఫ్ లెట్స్ అంటే ఇప్పుడు మనము స్పూఫ్ చేయాలంటే, స్పూఫ్ అంటే ఏంటి, సమ్ కామెడీ వర్షన్ ఆఫ్ సమ్ సీరియస్ థింగ్. ఇప్పుడు మీరు సీరియస్గా ఏదన్నా న్యూస్, మీరు మన ఫోన్ కాల్లో మీరు ఏం చెప్పారు, మీరు న్యూస్ రీడర్గా కూడా చేశారు. సో మీరు సీరియస్గా న్యూస్ చెప్తే అది సీరియస్నెస్. స్పూఫ్ ఏంటంటే మీ కామెడీ వర్షన్ నేను చెప్తే. సో నా ఫస్ట్ మేక్ ఓవర్ వీడియో ఏంటంటే, నాట్ మేక్ ఓవర్, లెట్స్ గెట్ ట్రస్ట్ వీడియో ఏంటంటే, నవీన్ అన్న దమ్ముంటే వాష్రూమ్కి వెళ్ళాలి, దమ్ముంటే అవుట్ఫిట్ చెప్పు. సో యూజువలీ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు అవుట్ఫిట్ అవసరం, ఏది పడితే అది వేసుకొని వెళ్తాం, లోపల ఏదో చేస్తాం. సో అదే ఫన్ కదా. సో ఆ స్పూఫ్ అలా స్టార్ట్ అవుతుంది. సో వాష్రూమ్ అక్కడ అది స్క్రిప్ట్ కోసం చెప్పింది. సో నా బావెల్ మూమెంట్ లేకపోతే నా వాష్రూమ్కి హ్యాబిట్స్ గురించి అసలు లేదు దాంట్లో. అయితే నువ్వు మీమ్స్ చేస్తుంటావు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంకర్ దుర్గా ప్రసాద్, మీమ్ చేయగలవా? మీమ్ చేయాలిగా మీ మీద. సో జస్ట్ చెప్తాను, అది ఫోన్ తీసి చేయడం అదంతా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ టెంప్లెట్ చెప్తా. సో యూజువలీ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంతకుముందు, అప్పుడు కూడా మెయిల్ యాంకర్స్ అనమాట. సో నాకు అనిపించింది ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఎంట్రా అంటే మొగాళ్ళ ఎంట్రీ ఎంట్రా, ఆడవాళ్ళు వస్తే బాగుండేది కదా ఇంటర్వ్యూ చేయడానికి. సో ఈ టెంప్లెట్ ఏంటంటే బ్రహ్మానందం గారిది ఉంటుంది అనమాట, ప్రతిసారి వీడి ఎంట్రీ ఎంట్రా బాబు అని చెప్పి. సినిమా గుర్తులేదు, బట్ ఐ థింక్ దట్ ఈస్ యాప్ట్ మీమ్ ఫర్ దిస్ కరెంట్ సినారియో.
మిమ్మల్ని చూస్తే అర్థమైంది అని అరే రే, ఆడపిల్ల అయితే బాగుండేది, లేడీ యాంకర్ అయితే కొంచెం స్వీట్గా ఉండేది ఇంటర్వ్యూ, స్వీట్గా, నీట్గా, హాట్గా. అలా అనిపించింది. సో దట్ ఈస్ ద టెంప్లెట్. ఇప్పుడు ప్రతి సినిమాకి నువ్వు రివ్యూ ఇస్తుంటావు, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అలాగే అందరూ చెప్తుంటారు, నువ్వు నవీన్ నాయక్ది భలే చేస్తున్నావు ఇంటర్వ్యూ. అతను ఇంటర్వ్యూస్ అది మన రివ్యూస్ చెప్తాడు కానీ తక్కువ రేట్ ఇస్తాడు. ఏదో టమాటాల రేటు చాలా తక్కువ రేట్ ఉంది కానీ నువ్వేమో ఇంకా రేటింగ్ కూడా తక్కువ ఇస్తున్నావు. దానికి కారణం ఏంటంటారా? ఉమ్. అంటే నేను యాక్చువల్లీ టమాటాల రేట్ ఒక 100-200 ఉందనుకో, అప్పుడు నువ్వు తక్కువ టమాటాల రేట్ ఇచ్చినా పర్లేదు. రేట్ చాలా తక్కువ ఉంది, 10 రూపాయలు, 8 రూపాయలు, 6 రూపాయలు ఉంది కేజీ. అయినా సరే నువ్వు ఎక్కువ రేటింగ్ ఇవ్వట్లేదు. అది ఎందుకంటే నేను చాలా సినిమాలు చూశాను. నా కైండ్ ఆఫ్ నాకు నచ్చే మూవీస్ చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టాండర్డ్తో కంపేర్ చేస్తే ఈ సినిమాలన్నీ అంత గొప్పగా లేవు ఫ్రాంక్లీ. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు బిర్యానీ ఎక్కడన్నా బావర్చీలో తిన్నారనుకోండి, బావర్చీలో తిన్నోడు ఎక్కడన్నా వేరే సబ్స్టాండర్డ్ ప్లేస్లో వెళ్ళి తింటే ఆయన చెప్తాడు కదా బాగాలేదని. వేరే వాళ్ళకి నచ్చవచ్చు ఆ బిర్యానీ, బట్ మీరు టేస్ట్ చేసింది చాలా మంచి బిర్యానీ, ఎక్కడో ఒక చోట తిన్నాం, అది మైండ్లో ఉండిపోయింది. ఆ స్టాండర్డ్ని ఇది రీచ్ అవ్వకపోతే మనకు ఆబ్వియస్లీ ఆ టమాటోస్ తక్కువ ఇస్తాం. సిమిలర్లీ ఫిల్మ్స్, మనం చూసిన ఫిల్మ్స్ సబ్స్టాండర్డ్గా ఉంటే కంపేర్ చేస్తే కొత్త స్టోరీ ఏమి ఉండదు, కానీ మేకింగ్ కూడా బ్యాడ్గా ఉంటే నాకు ఇవ్వలేను ఫిలిం. ఎప్పుడు నేను ఎక్కువ టమాటోస్ ఇస్తానంటే గ్రేట్ స్టఫ్ ఉంటే అప్పుడు ఇస్తాను. సో నేను చూసిన సినిమాలు చాలా గొప్ప సినిమాలు. సో ఆ లెవెల్కి రీచ్ అయినప్పుడు నేను ఇస్తాను. మరి వాళ్ళు బాధపడి కానీ లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏం లేవా? మా సినిమాకి ఎందుకు రేటింగ్ తక్కువ ఫ్యాన్స్ కానీ? లేదు, అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నువ్వెవడు రా మా సినిమాకి రివ్యూ ఇవ్వడానికి, నువ్వు సినిమాలు తీ అంటారు అనమాట. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ఏంటంటే సినిమా తీస్తాను, నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? నువ్వు ప్రొడ్యూస్ చేస్తానంటే చెప్పు, నేను సినిమా తీస్తా. అది ఫ్లాపో హిట్టో పక్కన పెడదాం, అది తీస్తా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ తింటాం, నువ్వు ఫుడ్ బాగలేదని చెప్తావు కదా. సిమిలర్ని మనం సినిమాకి వెళ్ళినప్పుడు వంట చేసినవాడు హోటల్ మేనేజ్మెంట్ నువ్వు వచ్చి వంట చేయరా అంటాడా? అలా అంటారు కదా. అలా అన్నాడు, చేంజ్ చేస్తాడు వంట, అంటే షెఫ్ని మారుస్తాడు, ఫుడ్ని మారుస్తాడు. అలానే సినిమా చూసినప్పుడు ఐ విల్ గివ్ మై రివ్యూ. నా ఒపీనియన్, ఇట్స్ మై ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్లో నీ ఒపీనియన్ చెప్పేది ఫండమెంటల్ రైట్. నువ్వు ఏదైనా దేని గురించి అయినా ఫండమెంటల్గా చెప్తావు. సో అది నా రైట్. నేను దేని గురించి అని చెప్తాను, నేను మా గురించి చెప్తా, మొబైల్ ఫోన్ గురించి చెప్తా, లేకపోతే ఇక్కడ నేను ఈ లొకేషన్కి వచ్చిన వీళ్ళ హాస్పిటాలిటీ గురించి చెప్తా, ఫుడ్ గురించి చెప్తా, దేని గురించి అని చెప్తా. రివ్యూస్ మై ఒపీనియన్, అది నా ఛానల్లో పెట్టుకున్నా. సో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సినిమాకి వెళ్ళట్లేదని. నేను ఎప్పుడు యాక్చువల్లీ నా రివ్యూలో మీరు సినిమాకి వెళ్ళకండి అని చెప్పను. అరే నా ఒపీనియన్ ఇది, నాకు ఇలా అనిపించింది, మీరు చూడండి, మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. అందుకే నేను ఎప్పుడు అడుగుతా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రివ్యూ, మీరెన్ని టమాటోస్ ఇస్తారో చెప్పండి, కామెంట్ చేయండి అడుగుతా. ఓకే, ఎందుకంటే నేను ఒపీనియన్ చెప్పా, మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా చెప్పండి. మీరు చూడండి, ప్రతి సినిమా చూడాలి, ఎంత చెత్తగా ఉన్నా మీకున్న డబ్బులు బట్టి, మీకున్న అవైలబిలిటీ, ఫ్రీ టైం బట్టి మీరు వెళ్ళి చూడాలి. సో కామెంట్ చేస్తారు ఫ్యాన్. ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చాల్సిన రూల్ ఏం లేదు. నాకు నచ్చింది ఇప్పుడు నేను చాలా సినిమాలు నాకు నచ్చలేదు, అవి హిట్ అవుతాయి తర్వాత. బట్ ఏంటంటే నా ఒపీనియన్ అది, నేను చూసిన సినిమాలు బట్టి నాకు నచ్చలేదు, అంత మాత్రాన అది ఫ్లాపో హిట్టో ఏదో అయిపోదు. ఇప్పుడు అంత మాత్రాన ఇప్పుడు చాలామంది రివ్యూస్ రాస్తారు, ఆ సినిమాలు ఫ్లాప్ అయిపోవాలి కదా అన్నీ, కానీ ఫ్లాపో హిట్ అవుతాయి కదా చాలా సినిమాలు. సో రివ్యూస్కి సినిమా రిజల్ట్కి సంబంధం ఉండదు. సినిమా బాగుంటే చూస్తారు, సినిమా బాగాలేకపోతే ఫ్లాప్ అవుతుంది అంతే.